గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నాతో పాటుగా శ్రీకాంత్ గారు ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఫారెస్ట్ అధికారి, నేను ఒక ఫారెస్ట్ అధికారిని, నా దగ్గర కలప ఉంటుంది, మేము టెండర్లు వేస్తూ ఉంటాం, లేకపోతే వివిధ మార్గాల ద్వారా కలప అంతా నా చేతుల నుంచే పోతూ ఉంటుంది. కాబట్టి నీకు నేను ఆ కలపని నీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నువ్వు దాంతో నీ తక్కువ ధరలో వస్తుంది, నీకు ఇచ్చుకోవచ్చు, దాన్ని బట్టి నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పడం వల్ల ఒక వ్యక్తి ఉన్న భూమిని కాస్త అమ్ముకొని, ఆ భూమిని అమ్ముకొని కొన్ని డబ్బులు తెచ్చి సార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక సార్ కుయ్యో మొర్ర అని మనోడు మొత్తుకుంటా ఉన్నాడు. అయ్యా సార్ నా డబ్బులు ఎప్పుడు వస్తాయి, నా కలప ఎప్పుడు వస్తుంది అని మొత్తుకుంటా ఉన్నప్పుడు సార్ ఇక తింపుతా ఉన్నాడు, అతన్ని పూర్తిగా తింపుతా ఉన్నాడు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ మీకు చూపెట్టిన తర్వాత ఒకసారి బాధ్యతతోనే మీకు మాట్లాడిస్తాను నేను. ఇక్కడ చూడొచ్చు, ఇటువంటి కలప ఉంది నా దగ్గర అని చెప్పి చూపు నెక్స్ట్ ఇట్లా కలప ఉందని చెప్పి సార్ గారు ఇట్లా చెప్పడం జరిగింది. సార్ గారికి మంచి ఫోటో కూడా, వారి ఐడి కార్డు ఉంటుంది. రైట్. అయితే ఒకసారి బాధ్యతతో మాట్లాడి మన విషయాలు తెలుసుకున్న తర్వాత క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ఒకసారి ముందుగా బాధ్యతకు ఒకసారి కాల్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. హలో సార్, నమస్తే సంతోష్ గారు. ఏంది ఇది, నాకు ఫొటోస్ పంపించినారు మీరు, నాకు ఇట్లా ఇబ్బంది జరిగిందని. ఏం జరిగింది సంతోష్ గారు? ఎవరు అతను ఫారెస్ట్ అధికారి ఎవరు? మిద్ద విజయ్ కుమార్ అని చెప్పేసి బెల్లంపల్లి ఎఫ్డిఓ సార్. బెల్లంపల్లి ఎఫ్డిఓ మిద్ద విజయ్ కుమార్ గారు. అవును సార్. ఓకే, వారికి మీరెందుకు డబ్బులు ఇచ్చినారు? అక్కడ టేక్ చెట్లు ఉన్నాయి, కట్ చేపిస్తామని చెప్పేసి 40 lakhs తీసుకున్నాడు సార్. 5 years అవుతుంది, ఎప్పుడు అడిగినా ఈ రోజు రేపని సతాయిస్తున్నాడు సార్. అందుకోసమే మీ దగ్గరకు వచ్చిన. అంటే బెల్లంపల్లి పని చేసినప్పుడు ఇచ్చినారా, లేకపోతే ఇంకెక్కడ వేరే దగ్గర పని చేసినప్పుడు ఇచ్చినారా? ఇంతకుముందు సిర్పూర్ కాగజనగర్లో చేసినప్పుడు ఇచ్చిన సార్ నేను. ఓకే. ఇప్పుడు బెల్లంపల్లి ట్రాన్స్ఫర్ అయ్యింది సార్. బెల్లంపల్లిలో చేస్తున్నారు ఎఫ్డిఓ చేస్తున్నాడు సార్. ఓకే. వారిని అడిగినారా మరి, సార్ నా డబ్బులు ఏమైనా ఏం కదా అని? అడిగినా సార్. ఇప్పటికి ఎప్పుడు వెళ్ళినా రోజు రేపు ఎల్లుండి అంటుంది సార్. అక్కడ ఆయన అట్లా చేస్తున్నా చెప్పేసి అరణ్య భవన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకుంటారు సార్. ఇప్పటికి 10 సార్లు వెళ్ళినా అక్కడికి. ఓకే. అసలు నార్మల్గా మీరు వారికి ఎందుకు డబ్బులు ఇచ్చినారు? 40 లక్షలు ఇచ్చిన సార్. ఎందుకు ఇచ్చినారు డబ్బులు? 40 లక్షలు అంటే ఏ విధంగా మీకు రిటర్న్ ఇస్తా అన్నాడు? అంటే ఏమన్నా ఇస్తా అని చెప్పినాడు, ఇవ్వడం వల్ల మీరు ఇచ్చినారా? అవును సార్. అది మన సిర్పూర్ కాగనగర్ ఏరియాలో టేక్ చెట్లు ఉన్నాయి, టేక్ చెట్లు కట్ చేయించి 40 lakhs ఇస్తే 1 CR ఇస్తా అని చెప్పాను సార్. 40 లక్షలు ఇస్తే మీకు ₹1 కోటి రిటర్న్ ఇస్తా అని చెప్పినాడు. అవును సార్. ఓకే. మరి ఇచ్చినాడు ఏమన్నా, 1-2 ఇచ్చినాడు దొంగలు? లేదు సార్, అన్ని కటింగ్ చేయించుకొని అమ్ముకున్నాడు కానీ నాకేం ఇవ్వలేదు సార్. ఆయన పర్సనల్గా అంటే అతనికి ఏమైనా తోట కానీ ఏమైనా అతని చెట్లు అవి, లేకపోతే గవర్నమెంట్ సంబంధించినవి? గవర్నమెంట్ సంబంధించిన రైతుల దగ్గర తక్కువ రేటు తీసుకొని నేను ఎక్కువ రేటుకి అమ్ముకుంటా అని చెప్పాను సార్ నాకు. ఓకే. రైతుల తక్కువ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్ముకుంటా అని చెప్పడం జరిగింది. అవును సార్. మరి అతన్ని పలుమార్లు కలిసినా అని చెప్తున్నారు. ఏమైనా 40 లక్షల రూపాయలు ఏమైనా డబ్బులు వచ్చినాయి ఇంతకుముందు ఏమన్నా? లేదు సార్, ఏం లేదు సార్. మా నాన్న క్యాన్సర్తో చనిపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చాను సార్. ఆ రోజు నుంచి ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టిండు, టచ్లో కూడా లేడు సార్. అక్కడ మంచిర్యాల DF కలిస్తే కూడా కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు, వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు సార్. కంప్లైంట్ కూడా ఇచ్చాను. మంచిర్యాల DFO గారు కూడా కంప్లైంట్ ఇచ్చినారా? అవును సార్, ఇచ్చాను సార్. ఓకే. ఇప్పుడు మీకు చెక్కులు ఇవన్నీ ఉన్నాయి కదా, చెక్స్ ఇచ్చినాడు. తర్వాత వారి ఐడి కార్డు కూడా ఇక్కడ మాకు కనబడతా ఉంది. విజయ్ కుమార్ మిద్దె గారు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కాగనగర్లో ఉన్నప్పుడు మీకు ఐడి కార్డు పెట్టినాడు ఇది? అవును సార్. ఓకే. మీకు ఇప్పటివరకు ₹1 కూడా ఇవ్వలేదు ఇంకా? లేదు సార్, ఇవ్వలేదు సార్. ఎప్పుడు అడిగినా ఈ రోజు రేపు అంటుండు, ఇచ్చిన డేట్ రోజు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాం సార్. ఓకే. మరి వారి మధ్యలో ఏమైనా కలిసినారా వారిని? వాళ్ళ ఇంటికి మొన్న 4-5 సార్లు ఇంటికి వెళ్ళి వచ్చిన సార్. ఒక 10 రోజులు ఆగు, 20 రోజులు ఆగు. వాళ్ళ నాన్న కూడా ఇదే చెప్తున్నాడు సార్. అయిపోయింది, ఇస్తాము, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది చెప్తున్నారు. ఇప్పటికి అక్కడ 2-3 లోన్లు కూడా అమ్మారు సార్. అమ్మినట్టు టేక్ చెట్లు కట్ చేసినట్టు కూడా ఫోటోలు అన్ని పెట్టారు నాకు. మళ్ళీనా? మొన్న రీసెంట్ కూడా ఒక 2-3 నెలల కింద 2 లోన్లు అమ్మిరంట సార్ ఇక్కడ. వీళ్ళేనా? వాళ్ళే అమ్మిరంట సార్.
ఎక్కడి వాళ్ళకి ఎక్కడి మళ్ళీ ఇదే ప్రాసెస్ సేమ్ ప్రాసెసా? సేమ్ ప్రాసెసింగే. కటింగ్ అక్కడ అప్పుడు కొన్న చెట్టు కటింగ్ చేసుకొని అమ్మిరంట సార్. అదే దాని గురించి నేను ఇంటికి వెళ్తే కూడా అదే వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, 10 రోజులు ఆగండి, 20 రోజులు ఆగండి, ఎలా ఆగండి అంటుండే. ఇప్పుడు 5 years కంప్లీట్ అవుతుంది సార్. సరే బ్రదర్, నేను మాట్లాడతాను. నేను లైవ్ అయిపోయినాక మీతో మాట్లాడతాను. అంటే మొత్తం 40 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నారు? 5 years అవుతుందా సార్. నా దగ్గర వాస్తవానికి అమౌంట్ కూడా లేకపోతే 2 ఎకరాలన్నర ల్యాండ్ అమ్మి ఇచ్చాను సార్ నేను అతనికి అమౌంట్. అయినా కూడా మీరు కూడా అంటే వారిని నమ్మడం మీ తప్పే కదా. ఎందుకంటే ఎట్లా కలప వస్తుంది అని చెప్పితే మీరు ఎట్లా నమ్ముతారు? అది ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పి నమ్మాను సార్ నేను. సరే బ్రదర్, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఓకే. అయితే ఎవరైతే ఈ సంతోష్ అనే వ్యక్తి మిద్దె విజయ్ కుమార్ గారు ఈ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎఫ్డిఓ గారికి ఇవ్వడం జరిగిందట 40 లక్షల రూపాయలు. ఇప్పుడు బెల్లంపల్లి ఎఫ్డిఓగా వారు పనిచేస్తూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే వీరు పనిచేస్తూ ఉన్నారు కరెక్ట్, 40 లక్షల రూపాయలు తీసుకున్నారు. అంటే రైతుల దగ్గర తక్కువ ధర కొనుక్కొని మేము ఎక్కువ ధరకు అమ్ముతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. బాధితుని మాటల్లో ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో కూడా ఇంకొక 2 లోడ్లు అమ్మినట్టుగా తెలుస్తుంది. అంటే నాకు ఒక అర్థం కానిది ఏంటంటే ఒక అధికారి, ఫారెస్ట్కు సంబంధించిన అధికారి రైతుల దగ్గర తక్కువ ధర కొనుక్కొని ఎక్కువ ధరకు అమ్ముకొని బిజినెస్ చేసే అధికారం ఉందా లేదా అనేది ఒకటే సమస్యగా నాకైతే ఇప్పుడు రగిలిపోతూ ఉంది, మిగిలిపోతూ ఉంది, చూడబుద్ధి అవుతుంది నాకైతే. ఎందుకంటే నాకు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, కలప కొనుక్కున్నావు, అప్లికేషన్ పెట్టుకుని అమ్ముకున్నాడు వేరే విషయం. కానీ ఒక ఫారెస్ట్ సంబంధించిన వ్యవహారం లోపల దానికి సంబంధించిన భూమి ఆ కలప లోపల వారెట్లా బిజినెస్ చేస్తున్నారు అని చెప్పేది ఇక్కడ అర్థం కాని విషయం కూడా కనబడతా ఉంది. అయితే వారు 40 లక్షల రూపాయలు కూడా లేకపోతే భూమి అమ్మి వారికి ఇచ్చినని 5 సంవత్సరాలు తిప్పిస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చినని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఏదేమైనా కూడా డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్న మంచిర్యాల డిఎఫ్ఓ గారికి కూడా వారు కంప్లైంట్ ఇచ్చినాను, వారు పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నారు. అలాగే అరణ్య భవన్లో కూడా వచ్చి అక్కడ కంప్లైంట్ ఇస్తే వారు పట్టించుకోవట్లేని చెప్తా. అంటే ఒక బాధితునికి ఒక న్యాయం జరిగినప్పుడు అధికారిని కాపాడినప్పుడు ఇంక ఎక్కడ కంప్లైంట్ ఇస్తే ఏమున్నది, ఎక్కడికి పోతే ఏమున్నది, అతన్ని కలపాశ చూపెట్టి ఇక్కడ కలప ఫోటోలు కనబడతా ఉన్నాయి, ఈయన ఐడి కార్డులు కనబడతా ఉన్నాయి, చెక్కులు కనబడతా ఉన్నాయి, ఆయన ఇచ్చిన చెక్కులు కూడా కనబడతా ఉన్నాయి. ఇంత మోసాన్ని దిగజారినప్పుడు, ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఆ బాధితుడిని కనీసము పై అధికారులు స్పందన లేకపోతే ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్న ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే స్పందించి ఆ బాధితునికి న్యాయం చేపియండి. ఎందుకంటే సరే ఆ కర్ర మీరు ఇక అతను అమ్ముతా అంటే మీరు అతని యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఇంకేమన్నా ఇంకో పుష్పరాజులాగా తయారు చేస్తారా అనేది వేరే విషయం, నాకు సంబంధం లేని విషయం అది. కానీ ఆ బాధితునికి మాత్రం న్యాయం జరిగే విధంగా అయితే మీరు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అంతే కదా. వాస్తవానికి మీరు అన్నట్టు ఒక అధికారి ఇటువంటి పనులు చేయొచ్చా లేదనేది మనకు తెలియదు. కానీ మామూలుగా అయితే రైతుల దగ్గర ఇప్పుడు మనం ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని టేకు చెట్లు అంటే కట్ చేయించి ఫర్నిచర్ చేయించవచ్చు, అమ్మచ్చు, అది ఏదైనా చేయొచ్చు. కానీ అధికారులు ఇలా చేయొచ్చా చేయరాదా ఒకటి. రెండోది అధికారి కూడా దాని ఏమంటారు అధిక ధనాశకు ఇలాంటి కార్యక్రమాలు లాభాపేక్షకు ఇలాంటి సరే చేసిండు. మన ఎవరి దగ్గర అయితే డబ్బులు పెట్టుబడి పెట్టి తీసుకున్నాడో తనకు కూడా ఎంతో కొంత వాటా చేస్తే ఇంకా ఫ్యూచర్ ఇటువంటి రాకుండా కూడా ఇంకా బిజినెస్ కూడా పెంచుకోవచ్చు కదా. బిజినెస్ పెంచే తప్పు, ఎందుకంటే అతను చేయడమే తప్పు. అందులో ఇంకోటి ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అయితే సరే కలప అమ్ముకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఇతనికి ఏదైతే 40 లక్షలు తీసుకున్నాడు అతని యొక్క 40 లక్షలు అతనికి ఇచ్చేయండి. ఇప్పుడు అతను ఒక భూమి మీకు ఇచ్చినని చెప్తా ఉన్నాడు, ఆ భూమి ఇచ్చిన డబ్బులు అతనికి అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ 40కి 40 కాకుండా 60 50 ఇస్తే తనకు లాభం జరిగేది, మీకు జరిగేది, ఇంత దూరం రాకపోయేది. ఏది ఉన్నా కూడా ఓపెన్గా మీరు ఇక్కడైనా ఏదైతే ఎఫ్డిఓ గారు ఉన్నారో వారు విజయ్ కుమార్ గారు ఖచ్చితంగా కూడా ఆ బాధితులను న్యాయం చేయండి. మీరు చేయనట్టయితే ప్రతిరోజు మీ గురించి ఇప్పుడు ఈరోజు మీ ఫోటో చూపెట్టట్లేదు, ఎందుకంటే భావ్యం కాదు కాబట్టి మీ ఫోటో చూపెట్టట్లేదు. ఇక్కడ మేము మీ ఫోటో కూడా నా దగ్గర అతను పంపించినట్టు నా దగ్గర ఉంది, కానీ నేను చూపెట్టట్లేదు. కానీ ఇకనైనా కూడా మీరు దయచేసి అతను డబ్బులు ఇచ్చేయండి. అతను డబ్బులు అతనికి ఇస్తారా లేకపోతే ఇంకేదైనా మీ ఇష్టం, కానీ ఇటువంటి పనులు మీరు బంద్ చేయండి ఇక. ఎందుకంటే సరే మీరు ఏ లాభాపేక్షకు ఆ టైంలో మీరు ఏం చేసినా అది వేరే విషయం, కానీ ఇకనైనా మీరు అటువంటి పనులు చేయొద్దని మేము కోరుతూ ఉన్నాం. రైట్, ముందుగా నినాదం పేపర్ తీసుకున్నట్టయితే
నో డిటెన్షన్ రద్దు విధానం ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. నో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేస్తూ పాఠశాల విద్యకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 5-8 తరగతుల్లో విద్యార్థులు మళ్ళీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది. అయితే విద్యా హక్కు చట్టం 2019కు చేసిన సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, అందులో తెలుగు రాష్ట్రాలు మినహా 2 కేంద్ర ప్రాంతాలు ఇప్పటికే ఈ 2 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. అయితే కేంద్ర పరిధిలో ఉన్న ఏవైతే స్కూళ్ళు ఉంటాయో, నవోదయ కానీ కేజీవిపి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వార్త రావడం జరిగింది. నో డిటెన్షన్ రద్దు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. చిత్రసీమ దిగ్గజం బెనంగల్ కన్నుమూత. శ్యామ్ బెనంగల్ ప్రసిద్ధిగా చెందిన హైదరాబాద్ వాసి. అయితే శ్యామ్ బెనగల్ ఎవరైతే ఉన్నారో వీరికి పద్మశ్రీ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ కూడా రావడం జరిగింది. అలాగే దాదా పాల్కే అవార్డు కూడా వచ్చినట్టుగా కథనం ఒకటి కనబడుతూ ఉంది. అయితే వీరు గొప్ప గొప్ప చిత్రాలు తీసినట్టుగా కూడా ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. పివికి ప్రముఖుల నివాళి, తెలుగు వాడైనందుకు గర్వకారణమని. అయితే పివి నరసింహారావు ఎవరైతే ఉన్నారో మాజీ ప్రధాని గారు 20వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించినట్టుగా ఇక్కడ వార్త కథనం రావడం జరిగింది. సింగిల్ స్క్రీన్ బతకాలంటే ఇది మంచి నిర్ణయం. టికెట్ ధర పెంపుకు, బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతించిన ఎగ్జిబిటర్స్. అత్యవసర సమావేశంలో పలు అంశాలపై చర్చ. ఒక్కో సినిమాకు ఒక్కో రకంగా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. పెంచిన టికెట్ల రేట్ల భారం మొత్తం ప్రేక్షకుడి మీదనే పడుతుంది. ఏడాదిలో 80% మిడిల్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ రేటు పెంచడం వల్ల ప్రేక్షకుడు ఆ నెలలో ఆ సినిమా చూసి మరో దానికి వెళ్ళడం లేదు. దీంతో చిన్న మిడిల్ రేంజ్ సినిమాలు దెబ్బతింటున్నాయని అభిప్రాయపడేది వాస్తవంగా ఉంది. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది. నార్మల్గా నేను కూడా పోయినా, ఇక ఎందుకు చెప్పడం కనుక ఇప్పుడు నేనే 500-600 రూపాయల టికెట్ పెట్టుకుని కొనుక్కొని పోయినా. అంటే అది తప్పు. నేను తప్పు గురించి మాట్లాడదు, పోవడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా పోవాలనుకున్నప్పుడు నేను మళ్ళీ సినిమా మొన్న చూసినా కదా, ఇవి 500-4 రోజులు అయితే ఓటీటీకి రాదా అని చెప్పి నా మనసుకే అనిపించింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అటువంటిది సగటు ప్రేక్షకుడు అంటే ఎక్కువ సినిమాలు చూసే వ్యక్తి వేరే ఉన్న వాళ్ళు కూడా, అరే ఇలా పెద్ద సినిమా చూసినాను, చిన్న సినిమా అంటే నిజంగా కూడా చిన్న సినిమాలకు ప్రేక్షకులు పోవడం తగ్గిపోయింది బాగా. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 15 రోజులకే ఓటీటీలకు వస్తుంది. చూసారా మీరు? ఈ మధ్యలో కొత్త సినిమాలన్నీ కూడా ఓటీటీలకు 4 రోజులు కాగానే ఓటీటీలకు వస్తూ ఉన్నాయి. పెద్ద సినిమాలు కొంచెం లేట్ అయితే కానీ ఓటీటీలకు వస్తూ ఉన్నాయి. మీరు అన్నట్టు అన్ని సినిమాలు ఓటీటీకి వస్తాయి. నేను అన్ని సినిమాలు చూశాను. దేంట్లో? ఓటీటీలో. నేను సినిమా హాల్ పోక 4-5 సంవత్సరాలు అవుతుంది. ఒక ఫ్యామిలీతోని సినిమాలు పోవాలంటే మినిమం 2 నుంచి 3,000 రూపాయల ఖర్చు. ఇప్పుడు మీరు అన్నట్టు 600 సినిమా టికెట్లకు ఎంత పెడతావు, మీ పిల్లలకు పాప్కార్న్ ఎంత పెట్టాల్సి వస్తుంది. మీరు అన్నట్టు 600 రూపాయల టికెట్ అయితే 6 నాలుగు 2,400 ప్లస్ ఇంకొక 600 ఇంటర్వెల్లో స్నాక్స్ అవి ఇవి. 600 అయితే సంతోషం. యావరేజ్ లా ఇది చిన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉంటా, దాంట్లో నేను చెప్పేది మంచిర్యాల రేంజ్, మీరు చెప్పేది హైదరాబాద్ రేంజ్. మల్టీప్లెక్స్ అయితే ఇక అయిపోద్ది. మీరు చెప్పేది హైదరాబాద్ రేంజ్, నేను చెప్పేది ఒక మంచిర్యాల రేంజ్ చెప్తాను. నేను మినిమం ఒక 3,000 సామాన్యుడు 3,000 పెట్టుకొని సినిమా చూడగలుగుతాడా? అదే కదా. సాధారణ టికెట్లు సాధారణంగా అందుబాటులో ఉన్నప్పుడే మీరు అన్నట్టు చిన్న సినిమాలు కానీ ఏ సినిమాలైనా బతుకుతాయి. వాళ్ళు కూడా కొంచెం సంతోషపడతారు. వాస్తవానికి ఈ పెద్దవాళ్ళు ఒక్కలే కాదు కదా, ఇప్పుడు పరిశ్రమ బతకాలంటే అందరూ అన్ని సినిమాలు ఒకే లెవెల్లో ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మొన్న చనిపోయిన రేవంత్ కుటుంబ సభ్యులు అతను 30,000 జీతానికి ఏదో పనిచేస్తాడు, ఒక టికెట్ 3,000 రూపాయలకు కొన్నాడు అన్నాడు. అంటే 3 × 4 వేసుకున్న 12,000 రూపాయలు పెట్టి కొన్నాడు. మరి 12,000 రూపాయలు ఉంటాయి. ఒక సినిమా తన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. నెల జీతానికంటే అంటే 30% అంటే ఒక జీతం లోపల 30% వెచ్చించి సినిమా కోసం అతను వెచ్చించిండంటే అతని ధైర్యానికి మేము వాట్సాప్ చెప్తా ఉన్నాం. రెండోది ఏంటంటే ఇటువంటి తప్పుడు ఆలోచన తీసుకోవద్దని కూడా కొడుతూ ఉన్నాం. అంతే కదా, వాస్తవాన్ని కదా. వాస్తవానికి పిల్లలను తీసుకొని ఆ బెనిఫిట్ షోలకు, అటువంటి షోలకు, మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలకు, రష్ ఉన్న సినిమాలకు అసలు పోకూడదు. అవును, చూడని కాస్త ఓపిక బట్టి ఒక 4 రోజులు 5 రోజులు. నేను చదువుకున్నప్పుడు నేను మన రజనీకాంత్ సినిమా శివాజీ సినిమాకేమో అప్పట్లో 3,000 పెట్టప్పుడు సినిమా చూసిన శివాజీ సినిమా. కానీ అప్పుడు అనిపించింది ఇక పోవద్దు సినిమాకు, ఇంత బెనిఫిట్ షోలో ఆ సినిమా అయినా కూడా మొదటి రోజు కూడా అరుపులు కేకులు ఇవన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎందుకు వచ్చిన సినిమాకు అర్థం కూడా కాదు, అసలు సినిమా అర్థం కాదు. ఫస్ట్
ఆ విజిల్స్ వాళ్ళ డైలాగ్స్ కూడా అర్థం కావు. అవును. ఫస్ట్ షో సినిమా చూసినంత వాళ్ళు ఇక వేరే లేరు, ఇక చెప్పను, మనకు కూడా సమయం ఎక్కువ లేదు మిత్రమా. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు, దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డ్. దేశాభివృద్ధిలో యువతే కీలక పాత్ర, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు, యువతలను అభినందించిన ప్రధాని. అయితే తమ పాలనలో యువతకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గత 1.5 ఏళ్లలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కానీ 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు కానీ ఏదైతే గవర్నమెంట్ సంస్థలను అన్నింటిని ప్రైవేట్ అన్నింటి కూడా దారదత్తం చేసిన ఘనత కూడా మీదే అని చెప్పి ఒక వార్త కథను ఇస్తే చాలా అద్భుతంగా ఉండదని నేను కూడా కోరుతా ఉన్నాను. వాస్తవం మీరు అన్నట్టు. ఇప్పుడు సరే నెక్స్ట్లో చెప్తా మీకు. నెక్స్ట్ ఇంకో న్యూస్ వస్తుంది. మైత్రి రాజేష్ బాల్కనీ మినహా బోగస్, అధిక ధరలు, అరకొరక వసతులు, తలదురుసు, ప్రవర్తన దుసురు, గోదావరికని థియేటర్పై బాధితుని ఫిర్యాదు. ఏదైతే ఉందో గోదావరికని లోపల మైత్రి రాజేష్ బాల్కనీ మినహా బోగస్ అని ఒక వార్త రావడం జరిగింది. ఇక్కడ అధిక ధరలు ఉన్నాయట, అరకొర వసతులు ఉన్నాయట, తర్వాత దాంతోపాటు తలదిరుసు, ప్రవర్తన దురుసు. మంచిగానండి, తలదిరుసు, ప్రవర్తన దురుసు. అయితే గోదావరికని మార్కండేయ కాలనీలోని మైత్రి రాజేష్ థియేటర్ ఆధునీకరణ బోగసేనని తేలింది. ఇది వరకు రాజేష్గా ఉన్న థియేటర్ను ప్రముఖ మూవీ మేకర్స్ మైత్రి సంస్థ ఇటీవల లీజుకు తీసుకుంది. వసతులు ఏవి కల్పించకుండా కేవలం మైత్రి రాజేష్గా బాధ్యులు బోర్డు మాత్రం తగిలించుకున్నారు. టికెట్ ధరలకు అనుగుణంగా తగిన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించకుండా సినీ ప్రియుల జేబుల్ని గుల్ల చేస్తున్నారు. సదుపాయాల మాటేమో కానీ సినిమాకి వచ్చిన తమకు సిబ్బంది నుండి కనీస మర్యాద కూడా లభించడం లేదని ప్రేక్షకులు వాపోతున్నారు. థియేటర్లోని అసౌకర్యాలపై నేరుగా సంబంధిత అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సదరు థియేటర్లో తన కుటుంబానికి కలిగిన అసౌకర్యాలపై తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో దీని ఆధునీకరణ అసలు భాగవతం బయటపడిందట. అయితే ఇంతకుముందు తిరుమల నగర్ చెందిన జి కళ్యాణ్ కుమార్ అనే వ్యక్తి కుటుంబం సహా 2 రోజుల క్రితం పుష్ప 2 సినిమా చూసేందుకు సదర్ థియేటర్కి వెళ్ళాడు. టికెట్ల కోసం బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్తే అక్కడ సిబ్బంది తమతో చాలా దురుసుగా ప్రవర్తించాలని స్థానిక తహసీల్దార్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అలాగే తాము కొనుగోలు చేసిన ₹110 క్లాసులో సీట్లు, మహిళలకు టాయిలెట్లు కూడా సరిగా లేవని, బహిరంగ మూత్ర విసర్జన దిక్కైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. క్యాంటీన్లోని తినుబండారాలు సైతం నిబంధనలకు భిన్నంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వాటిలోనూ నాణ్యత, శుచి శుభ్రత ఏమాత్రం పాటించడం లేదని బాధితుడు ఆరోపించాడు. అన్ని హక్కులతో అధికరించినట్టు ప్రచారం చేసుకుంటున్న టికెట్లపై ఆ స్థాయిలో నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారని, పై విధంగా ప్రేక్షకులను మోసం చేస్తున్న మైత్రి రాజేష్ థియేటర్ బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అయితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై రామగుండం తహసీల్దార్ను వివరణ కొరగా బాధితుడు కళ్యాణ్ కుమార్ ఫిర్యాదుపై పూర్తి విచారణ జరిపి సదర్ థియేటర్పై తగిన చర్యలు తీసుకుంటామని రామగుండం తహసీల్దార్ కుమారస్వామి గారు తెలిపినట్టుగా ఒక వార్త కథనం రావడం జరిగింది. అయితే ఇక్కడ పేరు గొప్ప ఊరు దిబ్బని ఒక సామెత ఉంటుంది. ఈ మైత్రి వాళ్ళు తీసుకున్నారని చెప్పి రాజేష్ కాస్త మైత్రి రాజేష్ సినిమా అదొక బోర్డు పెట్టి దాన్ని ఏం చేసినారా అంటే కనీస సౌకర్యాలు కల్పించడం, బాత్రూమ్ అంటే నిజంగా కూడా చెప్పాలంటే ఇలా సినిమా టికెట్లు ఇప్పుడు పుష్ప సినిమాకు 400 చిన్న స్క్రీన్ థియేటర్లో కూడా 400-500 రూపాయలు టికెట్ పెట్టి కనీసం బాత్రూమ్ చక్కగా ఉండేవి. ఆ సీట్లు సరే కూర్చునే సీట్లు కూడా సరిగా ఉండవు. ఇక కింద మనం పోయే ఒకరోజు ముందు బ్లీచింగ్ పౌడర్స్ కడిగినట్టు కడుగుతారు. ఏసీ సరిగా రాదు, ఫ్యాన్లతో నడిపిస్తూ ఉంటారు. ఇక సౌండ్ సరిగా రాదు. అంటే ఇటువంటి దరిద్రమైన అవస్థల మధ్య సినిమా చూడాల్సిన అవసరం అయితే మనకి ఏర్పడుతుంది. సరే, దానికి సంబంధించినప్పుడు మనం డబ్బులు పెడతా ఉన్నాం, మనకు అడిగే హక్కు ఉంటుంది, వాళ్ళు చూపెట్టే హక్కు వాళ్ళకు ఉండాలి ఖచ్చితంగా. ఇది వినియోగదారుల ఫోరంకు అంటే తహసీల్దార్కి కాకుండా వినియోగదారుల ఫోరంకు మనం ఫిర్యాదు చేసినట్టే సత్వరమే దీన్ని పరిష్కారం అవుతూ ఇంకొక బాధితుడికి న్యాయం జరుగుతుంది తప్ప ఈ తహసీల్దార్కో, ఎంపీడీఓ గారికో, కలెక్టర్ గారికి ఇచ్చినంత మాత్రాన అంటే న్యాయం జరగదని నా భావన. అంటే వేరే విధంగా ఇక్కడ నేను ఇంకో విధంగా నేను మాట్లాడలేదు, తప్పగా అర్థం చేసుకోవద్దు మీరు. ఎందుకంటే అయితే వినియోగదారుల ఫోరం అని ఒకటి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన టికెట్లు మనం పోయిన టైమింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, తగిన ఆధారాలు సమర్పించినట్టయితే వారే ఈ థియేటర్ సంబంధించిన యజమాని మీద కేసుకో లేకపోతే ఫైన్కో వాళ్ళు ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగితే వినియోగదారుల ఫోరంని సంప్రదించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. మీకు ఎవరికైనా ఆ వినియోగదారుల ఫోరం ఎక్కడ ఉంటుంది, ఎట్లా కలవాలి, ఏ విధంగా అన్నప్పుడు మా కింద నెంబర్కి కలవండి, చేయండి. నేను వాళ్ళ కాంటాక్ట్లు చేయాలి, ఎట్లా కేసు ఫైల్ చేయాలో కూడా నేను చెప్పడం జరుగుతుంది. అంతే కదా. అంతే.
అయితే సందేశాత్మక చిత్రాలకు చోటేది. జేబీఎం లాంటి సినిమాలకు అవార్డులేవి, స్మగ్గర్ లాంటి పుష్ప సినిమాలకు అవార్డుల మంత్రి సీతక్క ఆవేదన అని చెప్తా ఉంది. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, సందేశాత్మక చిత్రాలకు చోటేదని అడుగుతూ ఉన్నారు. నిజం కూడా నాకు ఇప్పటికి గుర్తే, లాక్డౌన్లో రావచ్చు అనుకుంటా జేబీఎం సినిమా నేను ఓటీటీలో చూశాను, అమెజాన్ అనుకుంటా ఓటీటీలో చూశాను. అద్భుతమైన సినిమా జేబీఎం సినిమా. ఎవరన్నా చూడకపోతే సూర్య గారు నటించిన సినిమా, యథార్థమైన సంఘటన సినిమా, అద్భుతం. అంటే ఒక లాయరు సామాన్య ప్రజల గురించి ఏ విధంగా కొట్లాడతాడు, వాళ్ళ హక్కులను ఏ విధంగా కాపాడతాడు, ఏ విధంగా అనే చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక బీద స్థాయిలో ఉన్న వ్యక్తికి కొట్టి చంపేయడం జరుగుతుంది. అతనికి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళ భార్యకు సూర్య గారు న్యాయం చేస్తూ ఉంటారు. అద్భుతంగా ఉంటుంది. ఈ అమ్మాయిని కూడా స్టేషన్ తీసుకపోతే డైరెక్ట్ డీజీపీ గారు కాల్ చేసి, డీజీపీ నుంచి స్టేషన్ కాల్ చేపించి వారి జీబులో వాళ్ళ ఇంటికాడ దింపమని చెప్తారు. ఆమె నడుచుకుంటూ పోతూ ఉంటుంది. అంటే సినిమా చాలా, అంటే అది ఇప్పుడు ఓటీటీలో వచ్చింది కాబట్టి చాలామంది చూడకపోవచ్చు, కానీ ఆ సినిమా థియేటర్లో వస్తే ఈరోజు రికార్డులు మొత్తం కూడా బ్రేక్ అయిపోయాయి. అద్భుతమైన సినిమా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు స్మగ్లర్ లాంటి పుష్ప, కానీ ఓపెన్ అని చెప్తానా, అంటే వేరే కాంట్రవర్సీ అవసరం లేదు నాకు, కానీ సినిమా చూడొచ్చు. మీరు చూసారు కదా? చూసారు కదా? అయితే విషయం ఏంటంటే పుష్ప సినిమాలో ఫస్ట్ పార్ట్ 1లో షెకావత్ అనుకుంటా, పార్ట్ 1 చూడలే, పార్ట్ 2 చూడలేదు. షెకావత్ ఏదో ఉంటుంది మన లేదు విషయం చెప్పాలి. షెకావత్ ఉంటారు. అయితే ఫస్ట్ సినిమాలో బాగానే ఉంటుంది, మన విలన్ని చూపెట్టే విధానం కానీ ఆ విధానం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చినాక పూర్తిగా హీరోయిజన్ మాత్రమే లేవట్టి దాన్ని కింది చేయడం జరిగింది. అది ఎవరిని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, అంటే ఒక జిల్లా స్థాయి పోలీస్ ఆఫీసర్ కూడా ఒక స్మగ్లర్ని ఏమీ చేయలేడు, మొత్తం అంటే సీఎంను మార్చే స్థితికి మేము ఉన్నాము, మేము సీఎంను కూడా మారుస్తుందని చెప్పంటే ఒక హీరోయిజన్ని, అంటే సినిమాలాగానే చూడాలి, తప్పేం లేదు. కానీ కొన్ని ఏదైతే ఉందో ఆ ఇంటర్వ్యూల ముందు స్విమ్మింగ్ పూల్లో ఆ మూత్రం పోయడం, అందులో ఉన్న ఐపీఎస్ గారు పోలీసు వారు అందులో ఉండడం, ఇది చాలా విమర్శలకు దారితీస్తూ ఉంది ఇప్పుడు ఓపెన్గా. సరే ఏదేమైనా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొన్ని పాత్రలు ఏవైతే ఉంటాయో దాన్ని తీసివేసి ప్రజలకు మంచి మెసేజ్ చేయాలి, అక్కడక్కడ ఉండాలి కదా. సినిమా మొత్తం హీరోయిజం చూపెట్టుకుంటా ఎక్కడికి పోతే మినిస్టర్ దగ్గర సోఫాలు పంపుడే, డబుల్ సోఫాలు. ఇక్కడ ఏమవుతుందంటే మంచికి ఎప్పుడు పేరు రాదు, మంచికి చోటు లేదు, కేవలం చెడు. అవును, చెడే తొందర పాకుతుంది, చెడే తొందర నేర్చుకుంటుంది. ఇది యువత సినిమాలో కూడా అదే చూపిస్తున్నారు. మంచి చూపిస్తే ఇక్కడ ఎవరు తలకెక్కించుకోలేరు, చెడు ఎలా తాగాలి. ఇప్పుడు జేబీఎం సినిమా అంటే ఇప్పుడు మనం మాట్లాడుతాను ఎగ్జాంపుల్గా, పుష్ప సినిమా పెడితే ఎవరైనా చూసి అంటే ఇప్పుడు పుష్ప సినిమా ఇంతమంది చూసినా అంటారు, జేబీఎం సినిమా ఇంతమంది చూసినా అంటారు. అదే కదా, మంచి అనేది చోటు లేకుండా పోతుంది. అల్లు అర్జున్కు పోలీసులు నోటీస్, నేడు స్టేషన్ విచారణకు హాజరు కావాలని ఆదేశం. అయితే మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారట. దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పి మరోసారి పోలీసులట నోటీసులు జారీ చేసినారు. పోలీసులు తగ్గేదలే అంటా ఉన్నారు, అల్లు అర్జున్ వెంట పడతా ఉన్నారు. ఇక అంటే కష్టం ఉన్నట్టుంది పరిస్థితి. వాళ్ళు టైం ఇచ్చే కాడికి ఇచ్చిండ్రు. ఇప్పుడు టైం ఇచ్చినాక కూడా ఇక్కడ ఏమైందంటే, నువ్వు సినిమాలో పుష్ప అయితే బయట కూడా పుష్ప లెక్క చేస్తా అంటే నడవదు కదా. బయట ప్రపంచం బయటనే ఉంటుంది, సినిమా ప్రపంచం సినిమాలనే ఉంటుంది. నువ్వు ఒక సినిమాలనే మీరు హీరో, బయట కాదు మీరు హీరోలు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న సినీ ప్రముఖులు. తాజా పరిమాణ నేపథ్యంలో పలు అంశాలపై చర్చ. దిల్ రాజు అమెరికా నుంచి వచ్చాకే భేటీ ఖరారు. నిర్మాత నాగవంశీ వెల్లడి. అయితే సీఎం రేవంత్తోని ఈ తాజా పరిణామాల నేపథ్యం లోపల దిల్ రాజు గారితో, అంటే ఆయన ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ అయినట్టున్నారు, ఎఫ్డీసీ చైర్మన్ అయినారు, వారితో కలిసి మిగతా నిర్మాతలు అందరూ కూడా పోయి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుతామని చెప్తా ఉన్నారు. ఏది కదంటే కొత్త ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఇప్పుడు బెనిఫిట్ షోలోకి రద్దని చెప్పినాడు, టికెట్ రేటు పెంచాలని చెప్పినాడు. వీళ్ళకి ఇప్పుడు గుండెల మొత్తం రాళ్ళు దిగినట్టు అవుతుంది కావచ్చు, బాణాలు దిగుతానే కావచ్చు. వాస్తవానికి బెనిఫిట్ షో ఇవ్వద్దు, రేటు పెంచద్దు. ఎస్, అప్పుడే సీఎం గారు లెక్కనే ఉంటారు. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. అయితే న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ గారు అయినటువంటి పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారు కీలక సూచనలు చేసినట్టు ఒక వార్త కథ రావడం జరిగింది. బీసీలకు తిరిగి 34% రిజర్వేషన్ నిర్ణయం, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ, హాస్టల్లో వసతుల కల్పన, బాలికల హాస్టల్లో తక్షణం మరమ్మతులు, 104 హాస్టల్లో ఎస్ఆర్ శంకర్ నాలెడ్జ్ స్టడీ కేంద్రాలు,
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సీఎం చంద్రబాబు నాయుడు. అయితే బీసీలో తిరిగి 34% రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక వార్త కథనం రావడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఒక వార్త కథనం రావడం జరిగింది. అలాగే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై కూడా మంత్రుల కమిటీ ఉంటుందని చెప్పి ఒక వార్త కథనం ఇక్కడ పూర్తిగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే ఇక్కడ వారు చనిపోయినట్టుగా సినీ మొగల్ కన్నుమూత అయినట్టుగా ఒక వార్త కథనం రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, చదండి. దేశం దాటిన మిల్లర్ల దందా. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా విదేశాలకు CMR రైస్. బీఆర్ఎస్ హయాంలో లీడర్లు మిల్లర్లు బరితెగింపు. అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన భాగవతం 8 మిల్లుల నుంచి 515 కోట్ల రైస్ ఇతర దేశాలకు పోయిందట. ఒకే మిల్లు నుంచి 100 కోట్ల విలువైన బియ్యం గయాబైందట. FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మిల్లర్ల నిర్వాహంతో 9.5 ఏళ్లలో దాదాపు 11,000 ధాన్యం పెండింగ్ ఉందట. 58,000 కోట్ల అప్పుల్లో సివిల్ సప్లై శాఖ గుర్తుపెట్టుకోండి. దగ్గర 60,000 కోట్ల అప్పు ఇక్కడనే కనబడతా ఉంది. మన 6 లక్షల కోట్ల అప్పు లోపల 60,000 కోట్లు సివిల్ సప్లై శాఖలో ఉన్నట్టు కనబడతా ఉంది. ఇప్పటికే RR యాక్ట్ క్రిమినల్ కేసులతో పాటు 1,281 కోట్లు ఇప్పటికే రికవరీ చేసిన ఒక వార్త కథ రావడం జరిగింది. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్న అక్రమార్కులట. నిజంగా కూడా వాస్తవం. ఈ జిల్లాలో కూడా అనేక మంది మన 34 మిల్లుల మీద సంథింగ్ వార్త కూడా రావడం జరిగింది. దగ్గర 100 కోట్లు 50 కోట్లు ఇట్లా అందరూ కూడా మొత్తం కలిపి బాకీ ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ అక్రమార్కులు కూడా నార్మల్గా వీళ్ళు కూడా ఎట్లా తెగించినారంటే 10 కోట్ల ఫ్రాడ్ చేసినాం, ఏముంది బినామల పేరు ఎక్కడో దగ్గర బినామల పేరు ఉంటారు. సరే ఎంత రికవరీ చేసినా 2-3 కోట్లు పోతుంది, లేకపోతే జైలుకు పోయేస్తాం. పోయేదేముంది, ఎన్ని రోజులు పోతాం, వారం రోజులు పోతాం, మళ్ళీ బెయిల్ పెడతాం, ఖర్చు పెడతాం. వీళ్ళు వచ్చి ఒక 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే బెయిల్ వస్తుంది, పోయేస్తాము. తర్వాత అవసరమైతే ఇంకోసారి పోయేస్తాం. తప్పే ఉంది, 10 కోట్లు సంపాదిస్తాం జీవితం మొత్తం మీద. సమాజంలో జరిగేది అదే, అంతే కదా, అదే ఇదే జరుగుతూ ఉంది. ఇటువంటి ఇక నేను ఏం చెప్పాలి, మాటలు కూడా రావట్లేదు. ప్రభుత్వం కూడా అధికారులు వాళ్ళకు సహాయ సహకారాలు వాళ్ళకు శక్తికి మించి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. ముందుగా నాకు అడిగితే వీళ్ళని అరెస్ట్ చేయొద్దు, ఈ మిల్లర్లను అరెస్ట్ చేయొద్దు. ఎవరైతే అధికారులు సపోర్ట్ చేసినారో, ఎవరైతే వాళ్ళని పట్టించుకోలేదో, ఇప్పుడు ఈ 9.5 సంవత్సరాలు అన్నారు కదా, 9.5 సంవత్సరాల్లో ఏ అధికారి ఎక్కడున్నాడు, ఆ అధికారి లిమిట్లో అంటే అధికారి పరిమితి ఉంటుంది కదా, ఆ పరిమితిలో ఎన్ని వేల కోట్లు రికవరీ కావాలి, అసలు ఎందుకు కాలేదు, ఈ 9.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసారు చేసుకుంటూ ఏం చేయాలి అంటే వీళ్ళ జీతం ఉంటుంది కదా, పూర్తి జీతాన్ని కడిగేసుకుంటూ వీళ్ళ ఎవరైతే ఇంకా కుటుంబ సభ్యులను గవర్నమెంట్ జాబ్ ఉంటుంది చూసినా వాళ్ళ జీతాన్ని కూడా అంటే వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఎటువంటి లోన్లు కానీ ఏమంటే కుటుంబాన్ని మొత్తం బ్లాక్ లిస్ట్లో పెడుతూ పూర్తిగా వీళ్ళ జీతం నుంచి రికవరీ చేసుకుంటూ పోయినప్పుడే ఇటువంటి వారికి బుద్ధి జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ మాట మాట్లాడుతున్నంటే ప్రభుత్వ సొమ్ము 60,000 కోట్లు ఇలా పెండింగ్ ఉన్నాయి, నా అప్పులలో ఉన్నది 11,000 కోట్లు దాన్నే పెండింగ్ ఉంది అంటే చూడండి. ఇక్కడ ఆ 100 కోట్ల విలువైన బియ్యం గాయపడ్డ సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి రైస్ మిల్ నుంచి కాకినాడకు CMR ధాన్యం తరలిస్తున్న పట్టుబడిన రైలు అట. చూడొచ్చు, అంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టుకుంది ఇక్కడ ఈ బియ్యం గురించి. ఇప్పుడు ఇదే మిల్లర్లకు ప్రభుత్వం బాకీ ఉంటే వాళ్ళు ఇలానే చేసేవారా? అవన్నీ ఉంటాయి కానీ ఇంకోటి ఏంటంటే ఎట్లా ఉంటుంది, మనం చెప్తా లోతుగా పోతే మాట్లాడితే వేరే విషయం వస్తుంది. కానీ నార్మల్గా ప్రభుత్వము దొంగలనే నమ్ముతుంది, ఏ వ్యవస్థ దొంగలనే నమ్ముతుంది. మీరు ఒకటి గమనించాలి, ఇంతకుముందు మోడీ గారు అన్ని ప్రైవేటీకరణ చేస్తారన్నట్టు, ఒకవేళ ఇది ప్రైవేటీకరణలో ఈ వ్యవస్థ ప్రైవేటీకరణలో ఉంటే ఇలానే జరుగుతుందా? వాళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తారు ఇప్పటికీ. మరి ఇప్పుడు ప్రైవేట్ ఎప్పటికప్పుడు వసూలు చేసేటారు. ఇప్పుడు కాదా, సంవత్సరం ఇవ్వలేదు, 2వ సంవత్సరం ఇవ్వలేదు, 3వ సంవత్సరం మళ్ళీ వాళ్ళకి ఎందుకు బియ్యం ఇచ్చినావు నువ్వు? అదే కదా, ఆ స్థాయి అధికారి కరెక్ట్గా వర్క్ చేసినాక ఇంత పెండింగ్ ఎందుకు అవుతుంది? అదే కదా. పుష్ప విచారణకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులను నోటీసులట. ఇప్పటికే 18 మందిపై కేసు పెట్టిన వార్త కథనం ఆడింది. రాష్ట్రంలో 42 పులులు ఉన్నాయట. రాష్ట్రంలో పులుల సంఖ్య బాగా పెరిగింది. పులుల సంచారంపై డ్రోన్లతో నిఘా పెట్టారు కదా. మన రాష్ట్రం 42 ఉన్నాయా? 4 కోట్ల మంది లేదా పులులు తెలంగాణలో? 4 కోట్లు ఉన్నారు కానీ అసలైన పులులు మాత్రం 42 ఉన్నాయట. కాకపోతే ఇది కూడా సంతోషించాల్సిన విషయము. ఈ 42 అంటే ఇంతకుముందు కానీ జాగ్రత్త, మన సంపదని కాపాడాలి వాళ్ళు. ఆ పులుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వేటగాళ్ళు కూడా దయచేసి మన పులుల్ని మనం కాపాడుకుందాం. అంతరించిపోతా ఉన్న వ్యవస్థలు అవి కూడా భాగంగా ఉన్నాయి కాబట్టి పులి అనే కాదు, అటవీ జంతువులు అన్నింటినీ కాపాడుకోవాలి. మనం అన్నింటినీ కాపాడుకోవాలి. 10ల సంఖ్యలోనే ఉన్నది, 100ల సంఖ్యలో పోవాలని ఆశిద్దాం. స్మగ్లింగ్ సినిమాకు అవార్డులా? ఇప్పుడు మర్చిపోయినా,
జానీ మాస్టరు నేషనల్ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది కదా, వచ్చినప్పుడు అతని మీద ఈ మన వేరే కేసు ఒకటి మొదలైంది, హరాస్మెంట్లో కేసు మొదలైంది. అయినప్పుడు వారికి ఒక అవార్డుని అంటే కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని అవార్డు కూడా తీసుకుంటా అన్నప్పుడు దాన్ని రద్దు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అదే ఇవాళ అల్లు అర్జున్ గారికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది పుష్పవన్కు. మరి వారి మీద కూడా ఇక్కడ అభియోగాలు వచ్చినాయి, ఈరోజు అరెస్ట్ కావడం జరుగుతూ ఉంది. మరి ఆ అవార్డు కూడా వెనక తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఉంటుంది కానీ అంత పెద్దవాళ్ళని టచ్ చేయరు కదా మన వాళ్ళు, చేయాలి కదా, టచ్ చేయరు కదా. తీసుకోవాల్సిన మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే జానీ మాస్టర్ గారికి జరిగిన అన్యాయం ఉందో, సరే ఇప్పుడు వారి పర్సనల్ గురించి మనం మాట్లాడవసరం లేదు, వారి యొక్క వృత్తికి వారి యొక్క డాన్స్కు మీరు అవార్డు ఇవ్వడం జరిగింది, అంతే కదా. అంతే. ఇక్కడ కూడా అల్లు అర్జున్ గారి యాక్ట్ అంటే వారి యొక్క నటనకు మీరు మెచ్చి అవార్డు ఇచ్చినారు, అంతే కదా. నటనకి ఇచ్చినారు, సినిమాకి వెళ్ళే నటనకి ఇచ్చినారు. మనం అంటూ ఉంటాం పుష్పకి ఎందుకు వచ్చింది, జేబీకి వస్తామని మనం అంటూ ఉంటాం. కానీ విషయం చెప్పాలంటే నటనకి ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్ గారికి. అయితే ఇక్కడ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ కూడా డాన్స్కి ఇచ్చడం జరిగింది. వారి యొక్క మనస్తత్వానికో లేకపోతే వారి యొక్క క్యారెక్టర్ దాన్ని ఏమంటారు ఆవిడకి ఇవ్వలే కదా మనం, అంతే కదా. అవార్డు అనేది ఇప్పటికైనా కూడా ఆ కమిటీ ఏదైతుందో వారి అవార్డు వారికి ఇవ్వాలని మేము కూడా కోరుతాం. ఎందుకంటే అది వేరు ఇది వేరు కాబట్టి, అంతే కదా. అట్లా అంటే మరి ఇక మనిషిని బట్టి ఇవ్వాలంటే ఏ అవార్డు ఎవరు కూడా తీసుకోరు, ఎవరికి కూడా రాదు, ఈ అవార్డులే రావు. ఇక ప్రతి మనిషికి డ్రాబ్యాక్ అనేది ఒకటి ఉంటుంది కంపల్సరీ. స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులా అని సిద్ధార్థ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. బెనిఫిట్ షోల రద్దుకు మంచి నిర్ణయం మంచిదని చెప్పి ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతలు వెల్లడాట. మంచిదే. భూ రికార్డులో తప్పులు చేస్తే ఉద్యోగం ఊస్ట్, కఠిన నిబంధనలతో భూభారతి చట్టం తెస్తున్న సర్కార్ అధికారులు క్రిమినల్ కేసులుగా ఎదుర్కోవాల్సిందే. ఏ స్థాయి అధికారైనా చర్యలు తప్పవు. గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు. త్వరలో 11,000 మంది గ్రామ స్థాయి అధికారుల నియామకం అని చెప్పి ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. సూపర్ ముచ్చట, అద్భుతమైన ముచ్చట. ఇది ఆచరణ తెస్తే ఇంకా బాగుంటుంది. ఆచరణ నోచుకుంటుంది అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా నాకు కనబడతా ఉంది. రైట్, మన తర్వాత మాట్లాడదాం. 5-8 క్లాసుల్లో ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందే. ఏదైతే కేవీ నవోదయ సైనిక్ స్కూళ్ళలో అమలట. కేంద్ర పరిధిలోని 3,000 స్కూళ్ళకి ఇది వర్తిస్తుందని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. హైదరాబాద్లో ఈవీ బండ్ల జోరు, 42% పెరిగిన ఎలక్ట్రికల్ వెహికల్ సేల్స్, 3 ఏళ్లలో 169,235 వాహనాల అమ్మకమాట. నెలకు 2 వీలర్లు 1,200, ఆటోలు 400, కార్లు 1,500, ఇతర వెహికల్స్ 300 మాత్రమేట. ఈవీ పాలసీతో వెహికల్స్ విక్రయాలు చూసాట. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీటికి ట్యాక్స్ తీసేసినారు, సబ్సిడీ ట్యాక్స్ తీసేసినారు కాబట్టి పూర్తిగా ఎక్కువ సేల్స్ పెరిగినాయట. మనం కూడా బండి కొనుక్కోవాలి, కష్టం అవుతుంది. అయితే వాస్తవానికి మన మంచిర్యాల షోరూంలో పేరు చెప్పను, ఒక షోరూంలో ఈవీ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్ 1,00,000కు 3 వెహికల్స్ ఇస్తున్నారు. అదేంది మీరు చెప్పింది కదా ట్యాక్స్ పోయిందని, దానివల్ల ఇది దీనికి ఎంత ట్యాక్స్ ఉంటుందో మనకు ఐడియా లేదు. కానీ ఇంతకుముందు అవే పనులు 50,000-55,000 ఉండేవి. ఈ నార్మల్గా అంటే బాగుంటాయా? ఓకే, రన్నింగ్ నేను ఒకటి వాడుతున్నా, అంతేనా? రైట్, బాగుంటాయి. ఈ ఏడాది సైబర్ క్రిమినల్స్ 1,867 కోట్లు దోచేశారని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. పంట రుణాలు పెంచండి, బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. యాంత్రీకరణ, ఆయిల్ ఫామ్ సాగుకు విరివిగా లోన్లు ఇవ్వాలి. ఎంఎస్ఎం ఈ రుణాలపై శ్రద్ధ చూపెట్టండి. తెలంగాణ రైజింగ్ కోణంలో ప్రణాళికలు ఉండాలని సూచన ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి వాట్సాప్ తీసుకున్నట్టయితే నిన్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోండి అని చెప్పి టీఎస్ఎండిసి వరంగల్ హైవే అనుమతుల పేరిట చెన్నూరు, వేలాల, కిష్టపూర్ ఇసుక రీచుల నుంచి నడుస్తున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రజావాణి కలెక్టర్ కార్యాలయం నందు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పి రాకేష్ రేగుంట డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు అక్కడ అప్లికేషన్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. వారు కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చినట్టుగా వార్తా కథనం రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ప్రజావాణిలో కూడా దీని విషయం అయితే ప్రజావాణి ఉంటుందా? రైట్. అయితే ప్రజావానికి హాజరు కాని అధికారులు ఫిర్యాదులు ఎవరికి ఇవ్వాలో తెలియక అయోమయంలో ప్రజలట. ఇది మెట్రో ఈవినింగ్స్ పేపర్లో, మన పేపర్లో రావడం జరిగింది. అయితే భీమారం మండల కేంద్రంలోని కొందరు యువకులు సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో అందరూ అధికారులు ఒకే చోట ఉంటారనే ఉద్దేశంతో భీమారం యువకులు సోమవారం ఉదయం 10:30కు వస్తే సమయం 12:30 దాటినా సంబంధిత అధికారులు రాలేదు. దీంతో ఫిర్యాదులు ఎవరికి ఇవ్వాలో తెలియక అయోమయం చెందారు. ఆ యువకులు మాట్లాడుతూ ఇక్కడ మండలానికి సంబంధించిన అధికారులు ఏ ఒక్క
అధికారి కూడా ఇక్కడికి రాకపోవడం దుర్మార్గం అని నిజంగా ఎంపీడీఓ ఆఫీసులో కాన్ఫరెన్స్ హాల్ ఉంది అని అందులో ప్రజావాణి కార్యక్రమం అక్కడ నిర్వహించవచ్చు. ప్రజావాణి ఫ్లెక్సీ మాత్రం అక్కడ ఉన్నది. ప్రజావాణి జరగట్లేదని గమనించి ప్రజలు చాలాసార్లు తిరిగి అలసిపోయి ఇంటికి వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవానికి మనం 11 ఆ ప్రాంతంలో చూస్తే ఈ కుర్చీలు ఇట్లా దర్శనం ఇచ్చినాయి. ఓకే, 10:30 నుంచి 1:30 వరకు ప్రజావాణి ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో కంపల్సరీ ఉంటుంది. అయితే ఇక్కడికి ఒక్క అధికారి కూడా రాలేదు. దీనిలో కేవలం 2 అధికారులు ఉంటారు. వాళ్ళ ఆఫీస్లో ఉన్నది కాబట్టి వాళ్ళు కూర్చొని ఉన్నారు. అంటే పాపం మొన్న సండే ఇట్లా మీరు మండే రోజు పొద్దున్న లేచి వెళ్ళమంటారా మీరు? అలా ఎంత బాధాకరంతో రావాలి అంటే సండే రోజు చేసిన పనులకు హ్యాంగ్ ఓవర్ దిగ్గగా అట్లా అనద్దు. అంటే వాళ్ళు పాపం వాళ్ళు సండే రోజు కదా, వాళ్ళు ఇక రకరకాల దినచర్యలో భాగంగా వాళ్ళు అలసిపోయి ఉంటారు కాబట్టి మండే రోజు రావడానికి ఇబ్బంది పడ్డారు. ఇంతకుముందు మీరు అన్నట్టు ప్రధానమంత్రి గారు ప్రైవేటీకరణ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు ప్రైవేట్ ఆఫీసులకు పోకుంటే ఇప్పుడు యాజమాన్యం ఊకుంటుందా? అయితే విషయం ఏంటంటే ఇక్కడ సెక్రటరియట్ లోపల అయితే మనం తంబు పెట్టినాడు, ఫేస్ పెట్టినాడు, అవునా కదా, అట్నే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా ప్రభుత్వ ఆఫీసులలో ఈ సిస్టమ్ పెట్టాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే జీతం ఇస్తున్నాం, ప్రజల సొమ్ముతోనే జీతాలు తీసుకుంటారు. కరెక్ట్ 10 గంటల కంటే 10 గంటలకు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే పొద్దున ఒకసారి 8 గంటలకు పోవాలంటే 8 గంటలకు పోవాలి. అక్కడికి పోకపోతే 5 నిమిషాలు లేట్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్కు హాఫ్ జీతం కడి అంటే సరే ఒక హాఫ్ లీవ్ కడి చేస్తాడు. అట్లా వీళ్ళకి కూడా ఈ 10 గంటలకు అనుకో ఎగ్జాంపుల్ 10 గంటలకు 15 నిమిషాలకు కొంచెం టైం ఉంటుంది. దాని ఏమంటారు దాని ఏమంటారు ఉంటుంది. దాని తర్వాత 5 నిమిషాలు కాగానే ఒకసారి 2 సార్లు 3వ సారి ఒకరోజు జీతం కడియాలి. మీరు చూడొచ్చు చాలా ఆఫీస్లో ఉంటాయి మీరు అన్నట్టు ఫింగరీ కానీ ఫేస్ రికగ్నైజర్లు కానీ ఉంటాయి. అవును, కానీ అవి పని చేయవు. చాలా ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉంటాయి కానీ అవి పని చేయవు. ఎందుకు పని చేయవంటే ఇలా తప్పించుకోవడానికి ఇలా చేయడానికి అవి పని చేయవు. వీళ్ళు కరెక్ట్గా పని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. అంటే అట్లా ఇప్పుడు పని చేయాలంటే పాపం వాళ్ళు జీతం ఇచ్చేది ఈ యువకులు ఎవరు వాళ్ళ సంత పని కోసం వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఊరు కోసం వచ్చిన వాళ్ళు. ఏదో 108 శాంక్షన్ అయిందని ఒకటి, ప్లస్ అంబేద్కర్ గారికి మంచి జాగా కేటాయించాలి, ఉన్న జాగా కరెక్ట్గా లేదు అని చెప్పేసి వీళ్ళు 2 మెమరాండాలు ఇచ్చేళ్ళు, వాళ్ళకు 2 అప్లికేషన్లు పెట్టేసిళ్ళు. అంటే ఏదేమైనా ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పినా, నేను ఫస్ట్లో ఛానల్ పెట్టినప్పుడు ఒక మాట మాట్లాడినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఏదైతే మనం ప్రజల కోసం మాట్లాడతామో, ప్రజల కోసం మనం కొట్లాడతామో, అధికారి స్పందించినంత వరకు, అధికారి స్పందించకపోతే ఖచ్చితంగా అది మనం ఎంత చేసినా వృధాగానే మిగిలిపోతుంది. అధికారులు కూడా అట్లా ఉండాలి. ఈరోజు మాది కూడా స్క్రీన్లో పోతా ఉంది పైకి, దానికైతే పోతా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒక అధికారికి మనం ఫోన్ చేసినాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఏమన్నారంటే మేము ఇక్కడ ఆడుకుంటున్నామా, మేము ఆడుకుంటున్నామా. సరే ఆడుకోవటమే జీతమే తీసుకుంటుంది కదా. అదే ఇప్పుడు మేము ఆడుకుంటున్నాం అంటే వీళ్ళు ఆడుకోవడానికి వచ్చిలా, మనకే పర్లేకపోతా ఉన్నాం టైం. అయితే నెక్స్ట్ వచ్చి నమస్తే తెలంగాణ తీసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యే పరామర్శ. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్ తండ్రి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడట. చనిపోయినందుకు వారిని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు పేరెంట్గా వార్త కథ రావడం జరిగింది. సమస్యను సత్వరమే పరిష్కరించేలా కృషి అని చెప్పి ఒక వార్త కథ రావడం జరిగింది. ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్ గారు. వాస్తవానికి కలెక్టర్ గారు అంత పెద్ద రేంజ్లో వచ్చి టైంకి వచ్చి ఇక్కడ కూర్చుంటే కింది స్థాయి అధికారులు మాత్రం మేము ఆడుకుంటున్నామా అని వాళ్ళు. కలెక్టర్ గారు దయచేసి మీరెట్లా ప్రతి సోమవారం రోజు టైం టు టైం మీరు వెళ్ళి ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారో, మీ కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి మండలం లోపల వాళ్ళు టైంకి పోయినారా, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారా లేదనేది కూడా దయచేసి మీరు చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి. ఎందుకంటే చాలామంది ప్రజలు కూడా ఇప్పటి వరకు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా మాకు వార్తాకథనాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఏదైతే వీడియో కాన్ఫరెన్స్లో మీతో పాటుగా వీడియో కాన్ఫరెన్సెస్ ఉంటాయి కదా, అట్లా మీరు కూడా చూస్తూ ఉండండి. ఆ ఆఫీసులలో వాళ్ళు ఫిర్యాదు స్వీకరిస్తున్నారు లేదని చెప్పి కూడా మీరు చూడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అసలు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని సాల్వ్ అయినాయి, అసలు ఎందుకు అవుతున్నాయి, అసలు వస్తున్నారా రానట్లా, రావకుండా ఎందుకు రావట్లేదు. అయితే వాస్తవానికి చాలా మంది ఏంటంటే కింది స్థాయి వాళ్ళు సరిగా అక్కడ ఇచ్చిన మన సమస్య పరిష్కారం కావట్లేదని అసలు దానికి పోవడం అసలు ప్రజావానికి పోవడం బంద్ చేసినారు. రైట్. అయితే సమ్మెలో సిఆర్టీలు
బడులకు తాళం, డిమాండ్ నెరవేర్చాలంటూ సమ్మె బయటపట్టిన కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూతపడిన 454 ఏకోపాధ్యాయ పాఠశాలలు సమీపిస్తున్న 10వ తరగతి పరీక్షలు కొనసాగని తరగతులు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. వారం అవుతున్న స్పందించని సర్కార్ అని ఒక వార్త కథనం రావడం జరిగింది. అయితే ఇక్కడ సిఆర్టీల ముఖ్యమైన డిమాండ్స్. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీలకు మినిమం టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి. సిఆర్టీల సర్వీసులు క్రమబర్ధించాలి. ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలి. మహిళా సిఆర్టీలకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సిఆర్టీలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. పిఎఫ్ సౌకర్యం కల్పించడంతో పాటు 61 ఏళ్ళు నిండిన వారికి 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి. సిఆర్టీలందరికీ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలి. ఇతర శాఖల్లోని స్కూల్ అసిస్టెంట్, ఎస్జీలకు, ఉపాధ్యాయులకు ఇస్తున్న వేతనమే గిరిజన సంక్షేమం పనిచేస్తున్న సిఆర్టీలకు ఇవ్వాలని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. ప్రభుత్వం దిగి రాకుండా ఆమరణ దీక్ష చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది సిఆర్టీలు ఈ నెల 16 నుంచి సమ్మెలో పాల్గొన్నారు. అయితే 8 రోజులు అవుతున్న అధికారులు స్పందించడం లేదు. అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు రెగ్యులరైజ్ చేశారు. మా డిపార్ట్మెంట్లో ఎందుకు చేయడం లేదని అడుగుతున్నాం. రాష్ట్రంలో 2000 మంది ఉంటే ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో నుండి 12 మంది సిఆర్టీలు ఉన్నారు. అయితే మాకు న్యాయం చేయాలి. మా డిమాండ్లను పరిగణలోకి తీసుకొని పరిష్కారం చూపెట్టారు. గవర్నమెంట్ చర్చలకు రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా సైతం పూనుకుంటామని చెప్పి ఎవరు జాదవ్ వినంతరావు సిఆర్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గారు వారు చెప్తా ఉన్నారు. ఒక వార్త కథనం రావడం జరిగింది. సారు ఇదేమి తీరు, కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వృద్ధురాల్ని పక్కకు నెట్టుకెళ్తున్న సెక్యూరిటీ సిబ్బంది. ఏదో భూ సమస్య ఉందని ఓ వృద్ధురాలు కొన్ని రోజులుగా మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావానికి వస్తుంది. అధికారులు ఆమెకు వివరణ ఇచ్చి పంపినా అర్థం కాకడం లేక సమస్య తీరకుండా నిత్యం ఫిర్యాదు చేసేందుకు వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం కూడా వచ్చింది. కలెక్టర్ను కలిసేందుకు వెళ్ళక అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వృద్ధురాలను చూడకుండా పక్కకు నెట్టుకెళ్లారు. ఆమె తీసుకురావాల్సిన మహిళా కానిస్టేబుల్ అక్కడే ఉన్న చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనపై అక్కడ ఉన్న వారు విమర్శలు గుప్పించారు. సమస్య చెప్పుకోవడానికి వచ్చే వారి పట్ల వ్యవహరించే తీరు ఇలాగేనా అంటూ అసహనం వ్యక్తం చేసినట్టుగా ఆ మంచిర్యాల స్టాఫ్ ఫోటోగ్రాఫరు ఇక్కడ ఒక వార్త కథనం రావడం జరిగింది. ఏదేమైనా కూడా కలెక్టర్ గారు ఆమె అర్థం కాకుండా లేకపోతే ఎందుకు వచ్చిందో ఒకసారి మీరు అడిగేది ఉండే. మిగతా అధికారులైనా కూడా కొంచెం వారికి ఎందుకు వచ్చిందో అమ్మ తెలుసుకొని న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. వివేక్ సార్ ఇదిగో ఇసుక దందా అక్రమ రవాణా చేయనీయమని చెప్తుంది. మరి ఎప్పుడేమంటారు? అప్పుడు బాలక సుమన్ను విమర్శించిన వివేక్ మరి ఇప్పుడు ఆయన హస్తమే ఉన్నదా? వేలాల కేంద్రంగా 24 గంటల పాటు తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేసిన జైపూర్ నాయకులు ఎమ్మెల్యే వేలాలు వచ్చి చూడాలి. ఇందారం గోదావరిలో ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేసినప్పుడు దాని వెనుక లేదని నియోజకవర్గంలో ఎలాంటి ఇసుక దందా చేయొద్దని ఎమ్మెల్యే వివేక్ చెప్పారు. అయినా కూడా ప్రతిదానికి ఎమ్మెల్యే గారిని బదనాం చేసే అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఆయన వచ్చి లారీలు పెడతలేడు, ఆయన వచ్చే పొక్కలను పెట్టి తవ్వమని చెప్తున్నాడు, ఆయన వచ్చేమో లారీలను ముంగడు నడిపిస్తలేడు, ఎస్కార్డు పెట్టి నడిపిస్తలేడు కదా. గ్రామానికి ఎమ్మెల్యే రావాలి. ఇప్పుడు ప్రతిదానికి ఎమ్మెల్యే చేయలేడు కదా. కాకపోతే ఇరిగేషన్ అవసరాలకే ఇసుక తీయాలి. చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం వేలల కిష్టపూర్ శివారులోని క్వారీ ఇరిగేషన్ క్వారీ కేవలం ఇరిగేషన్ అవసరాలకు మాత్రమే ఇక్కడ నుంచి ఇసుక తవ్వాలి. పైగా ఇసుక తరలించే వాహనాలపై ఇరిగేషన్ అని ఫ్లెక్సీ ప్రదర్శించాలి. కానీ ప్రస్తుతం మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన చోట కాకుండా ఇరిగేషన్ పేరు చెప్పి వేరే ప్రాంతాల్లో ఇసుక తీసి ప్రైవేట్గా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక క్వారీ నడపాలి. కానీ అర్ధరాత్రులు తెల్లవారుజామున సైతం లారీలు రోడ్లపైకి వస్తున్నాయని చెప్పి 24 గంటల పాటు జరుగుతుందని చెప్పి ఒక వేరేలకు ఇష్టపూర్ సంబంధించిన క్వారీ నుంచి ఇసుక లారీల గురించి ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. ఇవ్వండి ఈరోజు వచ్చిన వార్తల విశేషాలు. రేపు మళ్ళీ సరికొత్త విషయాలతో మీ ముందు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఆ బాధితుడు మాట్లాడినాడో ఫారెస్ట్ అధికారి అతనికి న్యాయం చేయాలని చెప్పి మళ్ళీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఇక మేమే మీ ఆఫీస్కి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వస్తుంది, మేము మీ ఎంబడి పడాల్సి వస్తుంది. ఎందుకంటే న్యాయం జరిగే వరకు కూడా. ఎందుకంటే దయచేసి మీరు ఏదో తెలుసు తెలియకనో ఏదో చేయబోయి ఏదో చేసినట్టుగా మాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ బాధ్యతను న్యాయం చేయాలని మళ్ళీ కూడా మేము కోరుతూ ఉన్నాం. మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయగలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. మీ విలువైన సమాచారాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.